పట్ల జిల్లా అద్దంకిలోని 14వ వార్డులో అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ అబద్ధపు హామీల్ని 99% అమలు చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. 4,000 రూపాయల పెన్షన్ కానీ, అదేవిధంగా మనం ఇంటింటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా మహిళలకి 18,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వటం కానీ, బస్ ఛార్జీలు కానీ, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తాము. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలను కూడా ప్రజల్లో తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమంలో నేనే భారతదేశంలో నెంబర్ 1, ఇంకెవరు కూడా దాన్ని సాటిలేరని చెప్తూ అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అన్ని మోసమేనమాట. ఇద్దరికి ఇస్తా ఉన్నారు అమ్మఒడి, ఒకరికి ఇచ్చారు. ఒకరికి ఇస్తాను 5 సంవత్సరాలు ఇస్తాను దాన్ని 3 సంవత్సరాలు చేశారు. 15,000 ఇస్తాను దాన్ని 13,000 చేశారు. మళ్ళీ ఇప్పుడు 17,000 ఇస్తానని మరొక మోసపూరితమైన హామీని చేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా మోసం. ఈ ప్రభుత్వం పాదయాత్ర చేస్తా చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి కూడా సంతృప్తిగా నెరవేర్చకుండా అందరిని కూడా మోసం చేసి మళ్ళీ 99.5% హామీలు నెరవేర్చానని ఒక అబద్ధాన్ని కూడా మళ్ళీ నిజం చేసి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. దాన్ని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి అభివృద్ధికి 2 కళ్ళు లాంటిది అనమాట. మీ అందరూ తెలియదు కాదు, గతంలో అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు అందరికి కూడా భోజనం కానీ ఇవన్నీ కూడా సరఫరా చేశాము. వాటిే కాదు, అద్దంకి నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక అద్దంకి నియోజకవర్గమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 175 సీట్లకి 160 సీట్లు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కలిసి పోటీ చేస్తున్నాం కనుక రాష్ట్రంలో దేశంలో ఖచ్చితంగా అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వస్తారని చెప్పి